ప్రతి పూజలో మనం కొబ్బరికాయను మరియు అరటి పండ్లను శ్రేష్టంగా వాడతాము. ఎందుకో తెలుసా? అలాగే దానం ఎలా చేయాలో తెలుసుకుందాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ ఆద్యశ్రీ. భగవంతునికి సమర్పించడానికి ఎన్ని ఫలాలు ఉన్నప్పటికీ అరటికాయ మరియు కొబ్బరికాయలనే తొలి ప్రాధాన్యం. ఎందుకంటే వాటిని పూర్ణ ఫలాలు అని పేరుంది. సృష్టిలో అన్ని ఫలాలను మనం ఆరగించి వాటిలోని విత్తనాలను నోటి నుంచి ఊసేస్తాం. దానివల్ల ఆ విత్తనాలు ఎంగిలి పడిపోతాయి. కొన్ని పండ్లను పక్షులు తిని వాటి విత్తనాలను విసర్జిస్తాయి. అవి మొలకెత్తి తిరిగి పుష్పించి ఫలిస్తాయి. మనం తిరిగి ఆ ఫలాలనే భగవంతునికి సమర్పిస్తాం. అది అంత శ్రేష్టం కాదు. అయితే అరటి లేదా కొబ్బరి చెట్ల విషయంలో అలా జరగదు. అరటి చెట్టు ద్వారా కాకుండా పిలకల ద్వారా మొలిచి పండ్లను ఇస్తుంది. కొబ్బరి చెట్టు విత్తనం కలిగిన చెట్టే అయినప్పటికీ దానికి ఎంగిలి దోషం ఉండదు. అందుకే అరటి పండ్లు మరియు కొబ్బరికాయలు పూర్ణ ఫలాలయ్యాయి. అన్ని మాసాలలో దానం చేస్తూ ఉంటారు. కార్తీక మాసంలో మరీ ఎక్కువగా దానం అనేది చేస్తూ ఉంటారు. కానీ చేసే దానం ఎలా ఉండాలి అంటే, దానం అనేది ఒక బాధ్యత. మంచి సమయంలో, మంచి ప్రదేశంలో, మంచి ఉద్దేశంతో సరైన వాడికి తిరిగి ప్రతిఫలం ఆశించకుండా చేసిన దానికి సాత్విక దానం అంటారు. ప్రతిఫలం ఆశించి మళ్ళీ తిరిగి రావాలనే భావంతో, బలవంతంతో, డంబము, పేరు కోసం, మొహమాటంగా, ఇష్టం లేకున్నా చేసే దానాన్ని రాజసిక దానం అంటారు. సందర్భమే లేకున్నా, అవును కాని చోట, యోగ్యత లేని వారికి అగౌరవంగా, అవమానకరంగా ఇచ్చే దానాన్ని తామసిక దానం అంటారు. ఈ కాలంలో చాలామంది చేసేవి రాజసిక దానాలే. ఒకరికి సహాయం చేస్తే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తిరిగి మనకేమైనా రావాలి అనే భావంతో చేసేవే. ఫలాపేక్ష లేకుండా దానం చేసేవాళ్ళు ఈ కాలంలో అరుదు. ఇచ్చే దానం నేను ఇస్తున్నా అనే తలుపు నుండి ఏది నాది, ఏది ఎవరిది అనే ప్రశ్నల నుండి అంతా పరమాత్మునివే. నేను, నా ప్రాణం, నా ఆస్తి, నా కుటుంబం నాది, ఇలా అన్నీ ఆ పరమాత్మునిలోనివే. దేనికి మనం యజమానులం కాదు అనే భావన పూర్తిగా వచ్చాక చేసే దానం చాలా గొప్పది. అప్పుడు జీవితంలో కూడికలు ఉండవు, తీసివేతలు ఉండవు. అప్పుడు చేసే ప్రతి పనిలో ఆనందంగా ఉంటారు. మనం దానం చేస్తే పెద్దలు అంటారు, కుడి చేత్తో దానం చేసినవి ఎడమ చేతికి తెలియకూడదు అంటారు. అది ఊరికే అనలేదు, దానికి ఒక కథ ఉంది.